బిగ్ బాస్ 8 తెలుగు అయిపోయినాక చాలామంది కంటెస్టెంట్స్ అయితే వాళ్ళ రీజన్స్ కానీ ఒకరి మీద కోపమే ఉన్నప్పుడు కానీ వాళ్ళైతే అందరూ క్యాన్సల్ చేసుకొని అందరూ అయితే నార్మల్గా అయితే ఉంటున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కాకపోతే ఇక్కడ మన యష్మి గారు ఇంకా గౌతమ్ కృష్ణ మాత్రం ఇంకా పాత కోపాలు అలాగనే పెట్టుకున్నట్టుర్రు. ఎందుకంటే నిన్న స్టోరీలో అయితే వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఒక చిన్న ఫైట్ అయితే జరిగింది. అదేదో ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొత్త చింపి పారదేముతాం రండి. గౌతమ్ కృష్ణ అయితే ఇంతవరకు ఏమైతే మారలేదు. బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో బయట కూడా అలాగనే ఉన్నాడు. తనకి ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు కదా. కాకపోతే ఆయన వదిలేసి రాధిక సాంగ్ అయితే పెట్టాడు స్టోరీలో అయితే. దాని తర్వాత యష్మి గారు రియాక్ట్ అయింది వేరే లెవెల్ ఉంది. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం యష్మి గారు ఏం రిప్లై ఇచ్చారంటే, ఐ డు నాట్ మైండ్ బీయింగ్ విలన్ ఇన్ యువర్ స్టోరీ బికాస్ యు ఆర్ ఏ క్లౌన్ ఇన్ మైండ్. అంటే నేను మీ లైఫ్లో విలన్ అయినా నాకు అంత ఫరక్ పడదు, నేను కేర్ అయ్యా, కానీ నువ్వైతే నా లైఫ్లో ఒక జోకర్, ఒక కామెడియన్ అయితే యష్మి గారు అయితే రిప్లై ఇచ్చారు. కొత్త చింపి పారదేముతాం రండి. మన గౌతమ్ కృష్ణ ఇంత చిన్న స్టోరీకి కూడా ఎంత పెద్ద భారీ డైలాగ్ కొట్టినా చూడండి. సేమ్ బిగ్ బాస్లో ఈ డైలాగ్ చెప్పింది కదా మనకు ఒకటి, గుమ్మడి పండు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు నీకేంది నొప్పి మిత్రమా, మైండ్లెస్ బిహేవియర్ హ్యాష్ ట్యాగ్ అని ఒకటి యూజ్ చేసిండు. ఇంకో స్టోరీలో ఏమో పండుకున్న సింహాన్ని మళ్ళా లేపుతున్నావు వద్దు మిత్రమా అని ఇంకో స్టోరీలో అయితే పెట్టిండు. ఏడుపు వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత ఒక జిమ్ వీడియో పెట్టిండు. మళ్ళీ నైటే పొద్దుగా లేచిన జిమ్ వీడియో నైట్ పూట పెట్టిండు. ఈ స్టంట్ అయినాక ఇక్కడ చూస్తుంటే ఏంటంటే మన గౌతమ్ కృష్ణకి అయితే ఇంకా యష్మి గారి మీద కోపం ఉన్నట్టే కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఇంతవరకు అయితే మారలేదు. ఈ స్టోరీ పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ అయితే గెలిచింది మన గౌతమ్ కృష్ణనే. ఫస్ట్ ఆ రాధిక సాంగ్ పెట్టినాక యష్మి గారు రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత మన గౌతమ్ కృష్ణ ఇంకా మరి రియాక్ట్ అయ్యారు. ఇలాంటి సోషల్ హాట్ టాపిక్స్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తాను. ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి ఈ విషయం పైన.